ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాత షలోం. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 18వ వచనం. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకిచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు సమాధానము మీకును మీ ఇంటికి మీ సంఘములకు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి వాక్య భాగములో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ బిలాము అనే ప్రవక్త ఒక గొప్ప స్థానానికి ఎదిగాడు. ఒక గొప్ప స్థానానికి ఎదగడం అంటే సామాన్యమైన విషయము కాదు. ఒక వ్యక్తి గొప్పోడవ్వాలంటే, ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే అది ఆషామాషిగా రాత్రికి రాత్రి జరిగిపోయే పరిస్థితులు కాదు. బిలాము కూడా గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎంత గొప్ప ప్రవక్త అంటే బిలాము, ఈ బిలాము అనే ప్రవక్త ఎవరిని దీవిస్తారో వారు ఎటువంటి వారైనా దీవించబడతారు. బిలాము అనే ప్రవక్త ఎవరిని శపిస్తాడో వాళ్ళు శపించబడతారు. ఇది సామాన్యమైన విషయము, సామాన్యమైన వరము కాదు బిడ్డలారా. అంతేకాదు, బిలాము ఎంత గొప్ప స్థానానికి ఎదిగాడంటే, బిలాము తన గదిలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడే అతని యొద్దకు వస్తాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. 9వ వచనం. దేవుడు బిలాము యొద్దకు వచ్చి, బిలాము దేవుడి యొద్దకు వచ్చి కాదు, దేవుడే బిలాము యొద్దకు వచ్చి. అదే 6వ వచనంలో ఉంటుంది, నువ్వు దీవించువాడు దీవించబడిననియు, నువ్వు శపించువాడు శపించబడినని ఉంటుంది. అంటే ఇంత గొప్ప స్థానానికి వెళ్ళాడంటే ఎన్ని ప్రార్థనలు చేస్తుంటాడో, ఎన్ని ఉపవాసాలు చేస్తుంటాడో, ఎంత కన్నీరు కార్చుంటాడో, ఎంత ప్రయాసపడి ఉంటే ఎంత గొప్ప స్థానానికి వెళతాడు. బిలాము ప్రవక్తే కాదు, ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఇప్పుడు మీరు గొప్ప స్థానానికి వెళ్ళుంటారు. మీరు ఆ స్థానానికి వెళ్ళారంటే అది ఓరకనే వచ్చింది కాదు, అంత ఈజీగా వచ్చింది కాదు. ఆ గొప్ప స్థితి, ఆ పొజిషను, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయము కాదు. మీరు కూడా ఆ స్థానానికి వచ్చారంటే, అంత గొప్ప స్థితిలో మీరు ఉన్నారంటే, అంత గొప్ప సంఘము మీరు కట్టారంటే, అంత పెద్ద పెద్ద మందిరాలు మీరు నిర్మించారంటే, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని గొప్పవారుగా తీర్చిదిద్దారంటే, మీరు ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుంటారు, ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎన్ని పోరాటాలు మీ జీవితంలో చూసుంటారు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సాధక బాధలు, ఎన్ని రకాలుగా కష్టపడితే ఈరోజు అంత ఉన్నత స్థానానికి వచ్చారు. సంతోషం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత ఎదుగుతామో అన్ని శోధనలు వస్తాయి. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ అండి. మీరు బాగా ఎదిగే కొద్దీ, మీకు మంచి పేరు వచ్చే కొద్దీ, మీరు బాగా గొప్పోళ్ళు అయ్యే కొద్దీ, మీరు ఉన్నత స్థానానికి ఎగబాకుతున్న కొద్దీ, కీర్తి ప్రతిష్టలతో విరజిల్లుతున్న కొద్దీ, సర్వ సంపదలతో అభివృద్ధి అవుతున్న కొద్దీ, సంఘాలు విస్తరిస్తున్న కొద్దీ, సేవ విస్తరిస్తున్న కొద్దీ, సమాజములో మీ పేరు ప్రఖ్యాతులు మారు మ్రోగుతున్న కొద్దీ, మీకు వరాలు అంతకంతకు అభివృద్ధి అవుతున్న కొద్దీ, మీరు జాగ్రత్త పడవలసిన విషయము, గమనించుకోవలసిన విషయం ఏంటి తెలుసా? మీరు ఎంత ఎదుగుతున్నారో అన్ని శోధనలు వస్తాయి, అన్ని పరీక్షలు వస్తాయి.
బిలాము కూడా మంచోడే, ప్రారంభంలో చాలా మంచోడు. నా దేవుడు పర్మిషన్ లేకుండా నేనేమి చేయను. బాలాక్ అనే ఒక రాజుగారు బిలాము దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. ఇశ్రాయేలులు మహా సైన్యములాగా ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని గెలిచేస్తారు, వాళ్ళు చాలా బలముగా కనబడుతున్నారు. 4వ వచనం ఉంటుంది చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 4వ వచనము. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది. ఎద్దు బీటి పచ్చిక నాకివేయినట్లు వీళ్ళు మనల్ని నాకేస్తారు, చంపేస్తారు. వీళ్ళు సామాన్యమైన కాదు, మన కత్తితో గెలవలేము, మన బలముతో గెలవలేం. ఇదిగో బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నాడంట, అతనికి వరం ఉందంట. ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వారిని శపిస్తారని చెప్పి అతన్ని వాడుకొని మనం గెలవాలని బాలాకు రాజు ఒక కుట్ర పన్నాడు, ఒక ప్లాన్ వేశాడు. కొంతమందిని పంపించాడు, సోదె సొమ్ము చేత పట్టుకుని వచ్చారు, లంచం ఆఫర్ చేస్తున్నారు. ఇదొక శోధన, ధనముతో శోధిస్తున్నారు. ప్రారంభంలో బాగానే ఉంటాడండి, గబగబా ఆ డబ్బు ఆ సొమ్ము తీసుకోలేదు. ఇదిగో నా దేవుడు సెలవు ఇవ్వకుండా అది మంచే కానీ చెడే కానీ ఏది నేను చెప్పను, మీరు వెయిట్ చేయండి. అంతేగాని రాజుగారి పంపాడు కదా అని గబగబా వెళ్ళిపోలేదు. వారు కూడా డబ్బు తెచ్చారు కదా అని త్వరగా తీసేసుకుని దాచేసుకోలేదు. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి బిడ్డలారా, ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 8వ వచనం చూడండి. అతడు వారితో, ఈ రాత్రి ఎక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదన నేను. రాజుగారు కబురు పెట్టాడు, సొమ్ములు ఆఫర్ చేస్తాడని గబగబా పరిగెత్తుకుపోలే. అలా ఉండండి, వెయిట్ చేయండి, నేను ఇప్పుడు మీతో రాను, ఆ సొమ్ము నేను తీసుకోను, నేను దేవుని దగ్గర విచారణ చేస్తాను. ఆయన చిత్తమా కాదా, ఆయన సెలవు అవుతుందా లేదా, ఆయన చిత్తమైతే వస్తాను, ఆయన సెలవిస్తే వస్తానని వాళ్ళని వెయిట్ చేయించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచిగా ఉన్నాడండి. ప్రారంభంలో దేవుడి చిత్తం లేకుండా ఏమీ చేయనంటున్నాడు, దేవుడికి చెప్పకుండా ఏమీ చేయనంటున్నాడు, దేవుడు నాకు చెప్పింది నేను చేస్తానంటున్నాడు. ఈ లోకంలో చాలామంది అండి దేవుడి చిత్తంతో పని ఉండదు, సొంతంగా స్టార్ట్ చేస్తారు, వ్యాపారాలు సొంతంగా స్టార్ట్ చేస్తారు, పెళ్లి సంబంధాలు సొంత జ్ఞానంతో చేసేసుకుంటారు. ఒక ఇల్లు ప్రారంభించినా, ఒక పెళ్లి చేసినా, ఒక వ్యాపారం ప్రారంభించినా, ఒక ఉద్యోగానికి వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా అది దేవుడి చిత్తమా కాదా, ఇది మనకి మంచిదా కాదా, ప్రభువా ఇది నీ చిత్తమా కాదని దేవుడి దగ్గర పెట్టి ప్రార్థించి దేవుడి చిత్త ప్రకారం చేయాలి. ఎంతోమంది బలం ఉంది కదా, ధనం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, నాకేంటని యాండి జ్ఞానాన్ని, బలాన్ని, ధనాన్ని నమ్ముకొని సొంత జ్ఞానంతో వ్యాపారాలు స్టార్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడి చిత్తం గొడవ లేకుండా మా కులము, మా మతము, మా జాతి, మా డబ్బు అన్నట్టుగా యాండి దేవుడి చిత్తంతో పని లేకుండా పిల్లలకి పెళ్లి చేసి బాధపడిన వారు ఎంతోమంది ఉన్నారు, బాధపడుతున్న వారు ఉన్నారు, బ్రతుకులు కాపురాలు పాడైపోయిన ఉన్నారు. బిలాం అయితే అంటాడు, నేను దేవుడి చిత్తం అడగాలి, దేవుడు సెలవు అయితే వస్తాను, దేవుడు ఏం చెప్తే చేస్తాను, దేవుడు చెప్పిందే మీకు చెప్తాను, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ప్రారంభం చాలా బాగుంటుందండి బిలాముది. మరి నువ్వు ఎవరి చిత్త ప్రకారం చేస్తున్నావు? నీ వివాహం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ బిడ్డల యొక్క ప్రతిదీ అండ్ అన్నీ కూడా దేవుడి చిత్త ప్రకారం చేస్తున్నావా? ఈరోజు ఎంతోమంది దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వారు ఉన్నారు, యాండి కన్నీరు కారుస్తున్న వారు ఉన్నారు. నిజమేనండి, మావాడేం చేసేసామండి, దేవుడి దగ్గర యాండి ఏమీ చెప్పకుండా చేసేసామండి, ఈరోజు చూస్తే మా బిడ్డ బ్రతుకు బాగోలేదండి అని ఏడుస్తున్నవారు ఉన్నారు. వ్యాపారంలో లక్షల పెట్టుబడి పెట్టేస్తామండి, ఈరోజు మొత్తం నష్టపోయామండి, దేవుడికి చెప్పకుండా, దేవుడి చిత్తం లేకుండా వెళ్ళిపోయామండి అని బాధపడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. బిలాం అయితే అన్నాడు, వెయిట్ చేయండి, దేవుడి దగ్గర సెలవు అయితే దేవుడు చెబితే వస్తాను, లేకపోతే లేదు, దేవుడి చిత్తం తెలుసుకుంటాను. ఈ రాత్రి ఇక్కడ మీరు బస చేయండి, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. అబ్బా, మనం కూడా దేవుడి చిత్త ప్రకారం వెళ్ళాలి. అలాగే మనం చేసే సేవ దేవుడి చిత్తమో కాదు చూసుకోవాలి.
మనం స్థాపించే సంఘం, కట్టే మందిరం దేవుడి చిత్తమా కదా చూసుకోవాలి. యాండి విశ్వాసులైనా దైవజనులైనా దేవుడి చిత్తం లేకుండా చేస్తే ఆ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. ఎంతోమంది సేవకులు దేవుడి చిత్తం లేకుండా చేసి తర్వాత బాధపడుతున్నవారు, ఏడుస్తున్నవారు, నష్టపోయినవారు, ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తాం ఫలితము లేదే అని బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. ప్రభు చిత్తము లేకుండా పనైనా, సేవ అయినా, గృహమైనా, వివాహమైనా ఏదైనా మనం చేయకూడదు. చేస్తే అది మనకు ఆశీర్వాదము కాదు. ప్రియమైన దేవుళ్ళరా, బిలాము ఎంత బాగా ఉన్నాడండి. దేవుడు అంటాడు, వాళ్ళు దీవించబడిన ప్రజలు, నా సొత్తైన ప్రజలు, వారిని ఆశీర్వదించాలి కానీ శపించకూడదు అని చెబుతాడు. బిడ్డలారా, బిలాము ఏం చేయాలి? ఇంక అక్కడతో ఆ టాపిక్ కట్ చేసేయాలి. ఇంక ఇది దేవుడు ఇది వాళ్ళని శపించొద్దు అంటున్నాడు, మీరు వెళ్ళిపోండి అబ్బాయి నేను రాలేని అక్కడతో ఆపేయాలి. మరలా అతనికి ఘనతను ఆఫర్ చేస్తున్నారు, డబ్బును ఆఫర్ చేస్తున్నారు, వెండి బంగారాలు ఆఫర్ చేస్తున్నారు, కీర్తిని ఆఫర్ చేస్తున్నారు. శోధనిది చూడండి. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 17వ వచనం, నేను నీకు బహుఘనత కలగజేసేదను. ఫస్ట్ సొమ్ము చేత పట్టుకొచ్చారు, ఇప్పుడు నీకు బహుఘనతను కలగజేస్తారు. నేను రాజుని, నాతో చేతులు కడిపితే బాగుంటుంది. ఎంత శోధన చూసారా బిడ్డలారా? ఎదిగే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది గొప్ప విశ్వాసులు, గొప్ప ప్రవక్తలు, బోధకులు, సేవకులు, సువార్థికులు చాలామంది ఎదిగిన తర్వాత శోధనలో పడిపోయి పతనమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమంది డబ్బు చేత శోధించబడి పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్త్రీ చేత శోధించబడి పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అధికారం కోసం, ఘనత కోసం, పేరు కోసం, కీర్తి కోసం పరుగులెట్టి పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియ దైవజనమా, దైవజనులారా, ఎదుగుతున్నప్పుడు శోధనలు కూడా ఎక్కువ అవుతాయి. జాగ్రత్త. ప్రతి విషయములో సైతానుగాడు మీకు ఎన్నో ఆఫర్లు తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడప్పుడే ఎదుగుతున్నావు, అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది ఈ సంఘం, నీ పేరు విస్తరిస్తుంది, నీ కీర్తి విస్తరిస్తుంది. ఇటువంటి టైంలోనే నీ జీవితంలో ఎంతోమంది ఎంటర్ అవుతారు. జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు డబ్బు ఆఫర్ చేయొచ్చు నీకు, లేకపోతే ఎంతోమంది స్త్రీలు వల వేస్తారు. లాలన మాటల చేత, కవ్వింపు మాటల చేత, రకరకాల ఆకర్షణల చేత నిన్ను శోధిస్తారు. వాదాలు, అధికారాలు, పదవులు వచ్చి నిన్ను శోధిస్తాయి. జాగ్రత్త. ఎదుగుతూ ఉన్నప్పుడే, విస్తరిస్తూ ఉన్నప్పుడే, బాగా బలపడుతూ ఉన్నప్పుడే, నీ పేరు ప్రఖ్యాతులు అధికమవుతున్నప్పుడే ఆ కూడా సాతానుగాడు నీకు ఏం తెస్తాడంటే శోధనలు తెస్తాడు. నిన్ను పతనము చేయడానికి, నిన్ను నాశనము చేయడానికి, నీ కుటుంబాన్ని నాశనము చేయడానికి, నీ సంఘాన్ని పాడు చేయడానికి, నీ మినిస్ట్రీని పాడు చేయడానికి, నీ సేవను పాడు చేయడానికి, నీ పేరు పాడు చేయడానికి, నీ క్యారెక్టర్ను బ్యాడ్ చేయడానికి ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంత ఉన్నతంగా ఉన్న బిలాము విషయంలో ఏం జరిగింది తెలుసా? ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. కానీ వాళ్ళ మాటకు వచ్చి ఆఫర్ చేస్తుంటే ఉండండి, ఇప్పుడైనా మరలా కనుక్కుంటాను దేవుడిని, ఉండండి మరలా అడుగుతాను. ఇతని మనస్సులో ఏముందంటే వాటి మీద ఆశ ఉంది. వాటిని వదులుకోలేక ఉండమంటున్నాడు. దేవుడు మనసు మార్చుకుంటాడేమో, దేవుడు రాజీ పడతాడు. దేవుడు రాజీ పడేవాడు కాదు, దేవుడు అమ్ముడైపోయేవాడు కాదు. దేవుడు నిర్ణయాలు గంటకో రకంగా, పూటకో రకంగా, డబ్బును చూసి ఇంకో దాన్ని చూసి మార్చుకుని వెళ్ళని చెప్పేవాడు కాదు. ఒకవేళ అలాగే వెళ్ళమని చెప్పినా అది కూడా నీ నాశనానికే అర్థం. ఇలాగ మాటిగా అడుగుతుంటే బిలాము సరే అయితే వెళ్ళి అన్నాడండి దేవుడు.
తీరా వెళుతుంటే గాడిదెక్కి వెళుతూ ఉంటే యాండి దారిలో కత్తి దూసి అడ్డంగా నిలబడిపోయాడు యెహోవా దూత, నరికేద్దామని, చంపేద్దామని. గాడిద చూసి ముందుకు వెళ్ళడం లేదు, అతను ముందు కొడుతున్నా ముందుకు వెళ్తలేదు, ఆ గోడకు నొక్కుతుంది, ఈ గోడకు నొక్కుతుంది, కోలబడిపోతుంది అండి. గాడిద మీద చూపిస్తున్నాడు కోపం. అప్పుడు దేవుడు గాడిదకు వాక్కిచ్చాడు. యాండి గాడిదైనా చూడగలిగింది యెహోవా దూతని. ఒకప్పుడు ఇతను ప్రార్థన చేస్తే యెహోవాయే ఇతని వద్దకు వచ్చేవాడు. ఇప్పుడు కళ్ళ ముందున్న యెహోవా దూతను చూడలేని గుడ్డివాడైపోయాడు. యాండి ఈ ఆశలు యాండి తన దర్శనాన్ని పోగొట్టేశాయి. ఒకప్పుడు అతను ప్రార్థన చేస్తే దేవుడే అతని వద్దకు వచ్చేవాడు. ఇప్పుడు యెహోవా దూత దారిలో కళ్ళ ముందున్నా కన్నులు మూసుకుపోయి ఉన్నాడు. ఆ బంగారాల మీద, ఆ డబ్బు మీద, ఆ సొమ్ము మీద యాండి అటు మీద వాంచి వెళ్ళిపోయి అతని మనోనేత్రాలు ముయ్యబడిపోయినాయి. గాడిదను కొట్టాడు, గాడిదను బాధించాడు. గాడిద అంటది, ఎందుకు కొట్టావయ్యా, నువ్వు నా మాట వినలేదు, నేను వచ్చిన కాడి నుంచి ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నానా, అదిగో యెహోవా దూత ఉన్నారని చెప్పినప్పుడు దేవుడు అతను కళ్ళదే చూసినప్పుడు ఆ గాడిదే కానీ ముందుకొచ్చి ఉంటే నేనే చంపేసేవాడిని నిన్ను అంటున్నాడు. ఎంత భయంకరమైన స్థితి బిడ్డలారా, ఎంత ఘోరం బిడ్డలారా. చివరికి ఏమైంది తెలుసా బిడ్డలారా, దేవుడు అంటున్నాడు చూడండి 32వ వచనం, సంఖ్యాకాండం 22:32. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదని వేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఒకప్పుడు ప్రేమగా వచ్చేవాడు దేవుడు. బిలాము పిలిస్తే, బిలాము ప్రార్థన చేస్తే ప్రేమగా వచ్చేవాడు, చక్కగా వచ్చేవాడు. ఇప్పుడు విరోధమైనప్పుడు అంటే నీ నడత నా ఎదుట విపరీతమైపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడున్న నీ క్యారెక్టర్ ఇప్పుడు ఉందా? ఒకప్పుడున్నట్టు ప్రవర్తన ఇప్పుడు ఉందా? ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు ధనం మీద ఉన్న వైరాగ్యం ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు ధనాన్ని ప్రేమించలేదు, స్త్రీలను ప్రేమించలేదు, అధికారాన్ని, హోదాని, కీర్తి, ప్రతిష్ట, సన్మానాలు ఇవేమీ నువ్వు కోరుకోలేదు కదా. ఇప్పుడు ఎందుకు వీటి మీదకి వెళ్ళిపోయి సేవ మీద మనసు తగ్గిపోయింది, వాక్యం మీద మనసు తగ్గిపోయింది, మినిస్ట్రీ మీద మనసు తగ్గిపోయింది. ఇదిగో పదవులో పేరు చెప్పి, మీటింగ్లు పేరు చెప్పి, ఇదిగో అక్కడ మీటింగ్, అక్కడ సన్మానం, ఇక్కడ మీటింగ్, ఇక్కడ సన్మానం, అక్కడ పెద్దోడే ఉన్నాడు, ఇక్కడ చిన్నోడు ఉన్నాడు, అక్కడ ఆ రాజకీయ నాయకుడు, ఇక్కడ ఈ రాజకీయ నాయకుడు, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలని ఈ బిజీలో పడిపోయి నీ సేవను ఏం చేస్తున్నావు? పెద్దోళ్ళ దగ్గర పరిచయాలు పెరిగినప్పటికీ దేవుడికి దూరం అవుతున్నట్టున్నావు. చూసుకో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పేరు వచ్చే కొద్దీ ప్రభుని పక్కన పెడుతున్నట్టున్నా చూసుకో. నీ ప్రవర్తన దేవుడికి విరోధం అవుతున్నట్టుంది, నీ బుద్ధి మారిపోయింది అంటున్నాడు దేవుడు. ఒకప్పుడు ధనాన్ని ప్రేమించలేదు, ఇప్పుడు నువ్వు ధనం మీద ప్రేమ ఎక్కువ పెంచుకుంటున్నావు, ధనాశ పెరిగిపోయింది. ఒకప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నావు, ఇప్పుడు నువ్వు స్త్రీలకు బానిస అయిపోయావు, నువ్వు కూడా పడిపోతున్నావు. బిలాము ఒకప్పుడు చాలా మంచివాడు, దేవుడికి చెప్పకుండా ఏమీ చేసేవాడు కాదు. ఇతను ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చాడు, ఇతడు దీవిస్తే దీవించబడేవారు, శపిస్తే శపించబడే. ఎంత ఉన్నత స్థానానికి వెళ్తామంటే సామాన్య విషయం కాదండి. మీరు గొప్ప స్థానానికి వెళ్ళారు, కానీ నిలబెట్టుకోవడం కష్టం. శోధనలు వస్తున్నాయి, పడిపోతున్నావేమో చూసుకోబెట్టలారా. ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం ఇప్పుడు ఉందా? ఒకప్పుడు గంటలు ప్రార్థన చేసిన నీవు, దేవుడి కోసం ఆసక్తితో పరిగెత్తిన నీవు, దేవుడే ముఖ్యమనుకున్న నీవు, ధనము, పదవి, స్త్రీలు అన్నీ వ్యర్థమనుకున్న నీవు, ఇప్పుడు ఏమి వ్యర్థమనుకున్నావో వాటి కోసమే పరిగెడుతున్నావు. బిలాము జీవితమే, బిలాము బ్రతుకే నేటి సమాజానికి, నేటి సేవకులకు ఒక బోధ. దేవుని ఎదుట అతని ప్రవర్తన ఏమైపోయిందంటే విపరీతమైపోయిందంట. 34వ వచనం అతను అంటున్నాడు చూడండి, బిలాము నేను పాపము చేసి తిని. అండ్ బిలాము అంటున్నాడు, నేను పాపము చేసి తిని. పాపం చేశానని ఒప్పుకున్నాడు కానీ పాపాన్ని విడిచిపెడతలేదండి. ఇంకా అతనికి మనసు చావలేదు, ఆశ చావలేదు. పాపము ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టాలి. నిజమే, చాలా మంది చూడండి
ఏండి నేను పాపినండి, నేను ఘోర పాపినండి అని నోటితో ప్రభు బల్ల తీసుకున్నప్పుడు ఆదివారం ఆరాధన ప్రార్థనలోనే చేస్తారు. అయ్యా నేను ఘోర పాపిని, ప్రధాన పాపిని, దుర్మార్గుడిని ప్రార్థన చేస్తారు, పాపాలు ఒప్పుకుంటారు. కానీ పాపాలు విడిచిపెట్టరు. ఆ చూడకూడనివి మానరు, చెయ్యకూడనివి మానరు, ఆ అక్రమ సంబంధాలు మానరు, ఆ వ్యభిచారం మానరు, ఆ త్రాగుడు మానరు, ఆ బూతులు మానరు, ఆ అబద్ధాలు మానరు, ఆ దొంగతనాలు మానరు, ఆ గంజాయి, ఆ మత్తు మానరు, ఆ వేషధారణ జీవితం మానరు, ఆ ధనాశ, దురాశ ఇవేమీ మానరు. కానీ అంటారు ఇదిగో బిలాములాగా పాపం చేశానంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము నేను పాపము చేశానంటున్నాడు కానీ పాపాన్ని అయితే విడిచిపెట్టడం లేదు బిడ్డలారా. చివరికి ఏండి ఈ బిలాముకి ఏ గతి పట్టిందో ఒక్క మాట చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎంత ఘోరమైన జీవితం అంటే 31వ అధ్యాయము 8వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజును, అనగా మిద్యను 5 రాజైన ఎనీని, రెకీమును, షూరును, హూరును, రెబాను చంపిరి. బేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చంపబడిన బిలాము ప్రవక్త. ఈ బిలామండి నేను పాపము చేశానన్నాడు కానీ ఇతనిలో పూర్తిగా పాపపు ఆశలు చావలేదు. ఇక దేవుడు మాట మాటికి అడ్డగిస్తుంటే వాళ్ళకి ఏమని సలహా ఇచ్చాడు చేసి ఇతను, ఇదిగో నేను దీవించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళని శపించడానికి నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇదిగో మిమ్మల్ని దీవించి, ఇదిగో మోయాబీలారా మిమ్మల్ని దీవించి ఇశ్రాయేలు శపించడానికి నాకు పర్మిషన్ అవుతలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని బలిపేటలు కట్టినా పని అవుతలేదు. ఓ పని చేయండి, వాళ్ళంతటా వాళ్ళ శాపం తెచ్చుకునేలాగా మీలో అందమైన స్త్రీలని వాళ్ళకి ఆఫర్ చేయండి, వాళ్ళ ఎదుటికి పంపించండి, వాళ్ళని ఆకర్షించే పనులు చేయండి, అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే శాపగ్రస్తులు అయిపోతారని చెప్పి ఒక తప్పుడు బోధ చేశాడండి. దీన్నే బిలాము బోధ అన్నారండి. ఈ బిలాము బోధ గురించి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, యోధా పత్రిక 11వ వచనంలో ఉంటుంది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉంటుంది. ఇతడికి శపించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఎలా శాపగ్రస్తులు అయిపోవచ్చో ఆ బోధ ఆ మోయాబీలకి నేర్పి వాళ్ళని రెచ్చగొట్టి ఎగదోసి ఆ స్త్రీలని వీరి గుడారాల దగ్గర పంపించారండి. ఆ చరిత్ర అంతా సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. టూకీగా ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. 25వ అధ్యాయం మాట వచ్చిన సంఖ్యాకాండం 25:1. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలిసి కొన్నందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. మోయాబు స్త్రీలని ఇశ్రాయేలు దగ్గర పంపించాలని వీరి పండగలకి, వీరి పూజలకి, వీరి విగ్రహారాధనకి అర్పించిన తినడానికి ఆ స్త్రీల ద్వారా వారిని ప్రేరేపిస్తే వాడు స్త్రీలతో వ్యభిచారం చేస్తారు, మీ గుళ్ళకు వస్తారు, అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా శాపం వచ్చేస్తుంది. అప్పుడు దేవుడే వారిని శపిస్తాడు, దేవుడే వారిని శిక్షిస్తాడని ఓ తప్పుడు బోధనే, ఇశ్రాయేలు నాశనం అయిపోయే బోధనే చేయించాడు. కరెక్ట్గా ఆ ట్రాప్లో వీళ్ళు పడిపోయారు బిడ్డలారా. చివరికి బిలాము ముగింపు ఏమైంది తెలుసా? ఖడ్గముతో చంపబడ్డాడు. ఎందుకయ్యా నీకు గతి పట్టింది బిలాము? నువ్వు సామాన్యంగా కాదు కదా, చాలా గొప్పగా ఎదిగావు కదా, గొప్ప ప్రవక్త అయ్యావు కదా, ఎందుకు ఇలా అయిపోయావయ్యా? శోధన. ఓ దైవజనుడా, ఓ విశ్వాసి, ఓ సంఘ పెద్ద, చాలా మంచి పేరు సంపాదించుకున్నావు కదా, చాలా మంచి సేవ చేసావు కదా, చాలా గుడ్ బాయ్గా గుడ్ గర్ల్గా ఉన్నావు కదా తమ్ముడా, చెల్లి. ఒకప్పుడు చాలా ఆసక్తితో ప్రార్థన చేసేవారు కదా, నువ్వు ప్రార్థన చేసేవాడివి కదా, ప్రార్థన చేసేదానివి కదా. ఒకప్పుడు గంటల గంటలు ఉపవాసాలుండి ప్రార్థన చేసిన దైవజనుడా, ఓ విశ్వాసి, దేవుడంటే ఎంతో ఆసక్తితో ఉన్న
ఓ దైవజనుడా, ఓ విశ్వాసి, ప్రియ సహోదరి, స్నేహితుడా, ఒకప్పుడు ధనం అంటే చిరాకు నీకు. దేవుడే. స్త్రీల మీద లేదు, పురుషుల మీద లేదు, వ్యభిచారం మీద లేదు, త్రాగుడు మీద లేదు, ఘనత మీద లేదు, కీర్తి మీద లేదు, పేరు మీద లేదు, అధికారం మీద లేదు. ఇప్పుడు ఎందుకు వాటిని ఆశించి బిలాములాగా నీ పతనాన్ని తెచ్చుకుంటున్నావు? బిలాము బ్రతుకే నేటి సేవకులకు, నేటి సమాజానికి ఒక బోధ. బిలాము ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చి మాట్లాడేవాడు. అడిగితే వెంటనే జవాబు చెప్పేసేవాడు. ఏదో ఒక మనిషిని అడిగినట్టు అడిగేసి అయితే ఆయన వెంటనే చెప్పేస్తూ ఉండేవాడు. అతను దీవిస్తే దీవెన, శపిస్తే శాప. అబ్బా, ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళాడు. నీవు కూడా చాలా ఉన్నత స్థానానికి వెళ్ళావు. కానీ పతనమైపోతున్నావేమో చూసుకో బిడ్డా. లేక ఆల్రెడీ పతనమైపోయావేమో. ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకుంటావా? ఓ మాట చెప్పనా, ఎంతోమంది పేరుగాంచిన గొప్ప గొప్ప సేవకులు, ప్రవక్తలు, బోధకులు, విశ్వాసులు అండ్ ఈరోజు సిరి విషయంలోనో, స్త్రీ విషయంలోనో, లేకపోతే అధికార విషయంలోనో, ఇలాగ కొన్ని అక్రమ సంబంధాల విషయంలోనో, ఏదో ఒక విషయంలో పదవ వ్యామోహంలోనో, డబ్బు వ్యామోహంలోనో చాలామంది పతనమైపోయి ఇప్పుడు వారి పేరే అడ్రస్ లేకుండా అయిపోయిన వాళ్ళు చాలామంది మన ముందున్నారు. బిలాము కూడా అలాగే అయిపోయినోడే. తారాస్థాయికి ఎదిగినోడు ఇప్పుడు పాతాళం మట్టుకు దిగిపోయి ఖడ్గం చేత చంపబడి హతుడైపోయాడు. ఈరోజు ఎంతోమంది గొప్పోళ్ళు ఈ డబ్బు విషయంలో, ఈ స్త్రీ విషయంలో, ఈ పదవుల విషయంలో, ఇంకొకటి విషయంలో ఆశించి శోధించబడి నిలబడలేక పడిపోయి ఈరోజు ప్రభువుకు దూరం అయిపోయి సంఘాలు పాడైపోయి, సేవ పాడైపోయి, పేరు పాడైపోయి, సాక్ష్యం పాడైపోయి, బ్రతుకు పాడైపోయి, కుటుంబం పాడైపోయి నాశనమైపోయినటువంటి వ్యక్తులు ఈ లోకంలో కూడా, ఈ సమాజంలో కూడా నేటి కాలంలో ఉన్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుందాం, మన పాపాలు ఒప్పుకుందాం. ప్రభు క్షమిస్తాడు. పాపాలు విడిచిపెడదాం. మరలా మనకి క్రీస్తునందు ఆయన రక్తంలో మనం కడగబడి నూతన సృష్టిగా మార్చబడదాం. ఎవడైనా క్రీస్తునందు నిలబడి నూతన సృష్టి అంటున్నాడు. నీ గతమంతా దేవుడు చూశాడు. నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నీ పాపాలు క్షమించగలడు, నీ బ్రతుకును మార్చగలడు, నీ జీవితాన్ని కట్టగలడు, నీ సంఘాన్ని పునర్నిర్మించగలడు. ఇంకెందుకు ఆలస్యం? ప్రభు దగ్గరికి వస్తావా? పశ్చాత్తాపడతావా? ఈ ప్రార్థన నువ్వు చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బిలాము వంటి మనస్సు మాలో ఉంది నాయన, తొలగించండి అయ్యా. ఎదిగి 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 ఎన్నో దురాశల వల్ల, నేత్రాశల వల్ల, శరీరాశల వల్ల, జీవపడంబాల వల్ల మేము పడిపోయి పతనమైపోతున్నాము నాయన. మమ్మల్ని లేవనెత్తండి నాయన. అయ్యా, ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారిని కనికరించి లేవనెత్తండి అయ్యా. అయ్యా, బ్రతుకులను, కుటుంబాల్ని, సంఘాల్ని పునర్నిర్మించండి అయ్యా. బాగు చేయండి అయ్యా. క్షమించండి అయ్యా. కనికరించండి అయ్యా. శాపానికి, మరణానికి, పాతాళానికి మమ్మల్ని అప్పగించొద్దు నాయన. నీ కృపచేత మరలా క్షమించి, దీవించి, బలపరిచి నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ సేవకులుగా మమ్మల్ని ఉంచమని, వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.